దీన్ని క్యాండిల్ స్టిక్ అంటారు. ఈ క్యాండిల్ స్టిక్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, యాక్చువల్‌గా క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ అనేది వెస్టర్న్ కంట్రీ వాళ్ళకి తెలీదండి. ఇది జపాన్ నుంచి వచ్చింది. లాంగ్ టైమ్ బ్యాక్ జపాన్‌లో హొమ్మా మొరేషి అని ఒక రైస్ ట్రేడర్ ఉండేవాడు. ఆ రోజుల్లో ఏంటంటే ఐ థింక్ సో బిగ్గెస్ట్ రైస్ మార్కెట్. అప్పట్లో రైస్ అమ్మడం కోసం ఆ సిటీ దగ్గరకు వచ్చేవాడు. వచ్చినప్పుడు ఏం చేశాడంటే రకరకాల ట్రేడర్స్ ఉండేవాళ్ళు. మనం అనుకుంటాం ఎప్పుడు రైతులే లాస్ అవుతారని, ట్రేడర్స్ కూడా లాస్ అవుతారని. ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రేడర్స్ లాస్ అవ్వడం అంటే, ట్రేడర్స్ అంటే ఏంటి? కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు. అవునా? మీకు తెలుసో తెలీదో, నాకు తెలిసి ఒక ఇన్సిడెంట్ నాకు తెలుసు. ఆయన పేరు నేను చెప్పను. నాకు తెలిసిన ఖమ్మంలో ఒక ట్రేడర్ ఒకప్పుడు ఉల్లిపాయలు బాగా డిమాండ్ వచ్చేసింది, విపరీతంగా పెరగడం స్టార్ట్ అయింది. మీకు తెలుసు ఉల్లిపాయలు గవర్నమెంట్లు కూడా పడిపోయాయి. అప్పుడేమైపోయింది, ఆయన చూశాడు, ఓహో ఉల్లిపాయలు బాగా పెరుగుతున్నాయి, మనం కానీ ఉల్లిపాయలు తెచ్చుకుంటే విపరీతంగా ప్రాఫిట్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ఏం చేశాడంటే, అప్పట్లో మార్కెట్లో 60-70 ఉన్నింది. అందరూ అనుకున్నారు 70 నుంచి 80 రూపీస్ కూడా వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, ఓహో నేను మహారాష్ట్రలో కొంచెం ఉల్లిపాయలు తక్కువగా ఉన్నాయని చెప్పి మహారాష్ట్రకి వెళ్ళి ఉల్లిపాయలు తీసుకొని వచ్చాడు. ఆ తెచ్చేటప్పుడు ఏం చేశాడు, ఇంకా ఎక్కువ ఆశ అయిపోయి ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడో ₹2, ₹3 వడ్డీకి తీసుకొని ఆల్మోస్ట్ ఒక 10 ట్రక్కులేమో తీసుకొని 15 ట్రక్కుల్లో అడ్వాన్స్ ఇచ్చేసి ఆ ట్రక్కులన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చాడు. అక్కడ పోవడం, వాడి దగ్గర డబ్బులు, చాలా టైట్ సిచ్యువేషన్, ఆయన కెపాసిటీ కంటే బియాండ్ తీసుకొని వచ్చాడు. అక్కడ ఆల్మోస్ట్ 90 రూపీస్కి కొనుక్కొని వచ్చాడు. సరే ఇక్కడికి వస్తే 110 ఏమో 150 కూడా అమ్మొచ్చింది. ఆయన దురదృష్టమో ఏమో తెలియదు కానీ సరిగ్గా వస్తున్న గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్, తర్వాత విపరీతమైన పంట రావడం వల్ల ఆయన కొనిందేమో అక్కడ 90 రూపీస్ కొన్నాడు, 95 రూపీస్కి. ఇక్కడ వచ్చి 100కో 120కి అమ్మచ్చు అనుకోని వచ్చేటప్పుడు చూస్తే లోకల్ మార్కెట్ ప్రైస్ 80 రూపీస్ 70 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు ఆ 95 రూపీస్లో ఉన్నది 80 రూపీస్లో అమ్మలేడు. అందుకని ఇంకో 2 రోజులు వెయిట్ చేశాడు, ఇంకా పెరుగుతుందేమో ఈ టెంపరీ అని. అలా చేస్తూ ఆ 80 రూపీస్ కాస్త ఇమ్మీడియట్గా విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 30 రూపీస్లోకి వచ్చింది. మీరు చూసే ఉండింటారు. కానీ ఏమైందంటే సార్, ఆయన చేసిన అప్పుల బాధంతో ఆయన సూసైడ్ చేసుకునేసాడు. అలాగా చాలామంది ట్రేడర్స్ని కూడా నేను చూశాను. చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు ఏదో పెరుగుతుందని హోప్తో, బికాస్ దే ఆర్ ట్రేడర్స్. సేమ్ ద వే అలా జపాన్లో కూడా చాలామంది రైస్ ట్రేడర్స్, కొంతమంది ప్రాఫిట్లో ఉండేవాళ్ళు, కొంతమంది లాస్లో ఉండేవాళ్ళు. మీరు చూసింటారు చాలామంది బిజినెస్ పీపుల్ సూసైడ్లు చేసుకోవడం, ఎందుకంటే దే ఆర్ అనేబుల్ టు అనాలిసిస్. కానీ అటువంటి కష్టకాలంలో ఒక ఆయన హొమ్మా అనే అతను కంటిన్యూస్గా ప్రతి ట్రేడ్లో మిలియన్స్ ఆఫ్ ఎన్స్ సంపాదించాడు. ఎవరికి ఆ సీక్రెట్ చాలా రోజులు అర్థం కాలేదు. ఒకసారి ఏమంటే 1980స్లో స్టీవ్ నీసన్ అనే అతను ఒకసారి జపాన్కి వెళ్ళాడు. ఏదో ఆయన స్టాక్ మార్కెట్ ట్రేడర్ వెళ్తూ ఏదో జపాన్లో పాత పుస్తకాలన్నీ వెరిఫై చేస్తుంటే అప్పుడు దొరికింది క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ అని. ఆ హొమ్మా అనే అతను క్యాండిల్ స్టిక్స్ని ఫాలో అయ్యి, క్యాండిల్ స్టిక్స్ వెనక ఒక సైకాలజీ ఉంటే దాన్ని ఫాలో అయ్యి సంపాదించామని జపాన్లో ఇంకేదో బుక్ రాసి ఉంటే చూశాడు. తర్వాత ఆయన ఏం చేశాడు, ఆ క్యాండిల్ స్టిక్ని వెస్టర్న్ కంట్రీ వాళ్ళకి పరిచయం చేశాడు. ఆ తర్వాత మనకి ఇప్పుడు కంప్యూటర్స్, సాఫ్ట్వేర్లు వచ్చేసిన తర్వాత అన్నీ సాఫ్ట్వేర్లో రెడీగా ఉన్నాయి. ఒకప్పుడు టెక్నికల్ అనలిస్టులు ఏం చేసేవాడంటే ప్రైస్ని ఒక చార్ట్లో రాసుకునేవాడు. ఇలా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆ మధ్యలో గ్రాఫ్ పోతూ ఉండేది. ఒకప్పుడు ఏంటంటే పాత గ్రాఫ్ పేపర్స్ తీసుకొని దాని మీద పెన్సిల్తో డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళేవాడు. మీరు ఎవరన్నా మీరు 60స్లో పుట్టిన వాళ్ళు, 70స్లో పుట్టిన వాళ్ళు అయితే చూసిండేవాడు. మేము కూడా మా కాలేజ్ రోజుల్లో గ్రాఫ్ షీట్ తీసుకొని అన్ని గ్రాఫ్స్ గీసేవాళ్ళం. బిల్డింగ్ పెద్ద ఇండస్ట్రీస్కి వెళ్ళామంటే అన్ని గ్రాఫ్ షీట్లో తయారు చేసి పెట్టేవాడు. ఇప్పుడు ఏం అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అ సాఫ్ట్వేర్. ఈ క్యాండిల్ స్టిక్ అనాటమీ ఏంటంటే క్యాండిల్ స్టిక్స్లో పార్ట్స్ ఏంటని మనం డీటెయిల్గా తెలుసుకుందాం, రైట్? క్యాండిల్ స్టిక్ ఏంటంటే మనం కనుక క్యాండిల్ స్టిక్ నేర్చుకుంటే మార్కెట్ సైకాలజీని మనం తెలుసుకోవచ్చు. అందుకే క్యాండిల్ స్టిక్. ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్ ఎందుకు పాపులర్ అంటే మనము ఓపెన్ ప్రైస్, క్లోజ్ ప్రైస్, హై ప్రైస్ అండ్ లో ప్రైస్ వల్ల మార్కెట్ సైకాలజీని గెస్ చేయొచ్చు. ఇప్పుడు బిగినింగ్లో మీకు అర్థం కాకపోవచ్చు, రాను వెళ్ళడం వల్లే తెలిసిపోతుంది. వెరీ సింపుల్. హై అంటే ఏంటి, గ్రీడ్ ఫ్యాక్టర్ ఎంత ఉంది అని. లో అంటే ఏంటి, ఫియర్ ఎంత ఉంది మార్కెట్లో అని కనుక్కోవచ్చు. ఫియర్ అంటే పెసిమిజం, గ్రీడ్ అంటే ఆప్టిమిజం. అలాగే ఫియర్ ఉందంటే బేర్ మార్కెట్లోకి వెళ్తున్నట్లు, గ్రీడ్ పెరుగుతుందంటే బుల్ మార్కెట్లోకి వెళ్తున్నట్లు. ఆ విధంగా ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క అనాటమీ ఉంటుంది. ఆ క్యాండిల్ ఒక్కొక్క రకాలు ఉంటాయి, కొన్ని వందల రకాల క్యాండిల్స్ ఉన్నాయి. ఆయన హొమ్మ ఏం చేశాడు, ప్రతిదానికి ఒక్కొక్క పేరు పెట్టాడు. ఆ పేరుని బట్టి కూడా మనం గెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, దాని అనాటమీ తెలుసుకుందాం.
ఒక్కొక్క స్టెప్గా వెళ్దాం. రైట్, ఫస్ట్ బాడీలో ఏముంటుందో చెక్ చేద్దాం. క్లియర్ మై ఫ్రెండ్స్? చూడండి, ఇంతకుముందు మనం అనుకున్నాం 25 రూపీస్ హై క్లోజింగ్ ప్రైస్ అని, 20 రూపీస్ వాజ్ ద ఓపెనింగ్ ప్రైస్ అండ్ 30 రూపీస్ ద హై ప్రైస్ అండ్ ఈ 16 రూపీస్ అనేది లోయెస్ట్ ప్రైస్. ఇదంతా కలిపి అయిపోయింది. దీన్ని 20 రూపీస్ ఇస్ ద ఓపెన్ ప్రైస్ అనుకున్నాం. అలాగే 25 రూపీస్ ఇస్ ద క్లోజ్ ప్రైస్ అండ్ 30 రూపీస్ ఇస్ హై ప్రైస్. 30 రూపీస్ అనేది హై ప్రైస్ అయింది, తర్వాత లో ప్రైస్ అయింది. ఇక్కడ చూసారంటే ఆ మధ్య పోర్షన్ని చూసారంటే దాన్ని బాడీ అంటారు, బాడీ. అలాగే పైన పోర్షన్ని అప్పర్ షాడో అంటారు, అప్పర్ షాడో అంటారు. అలాగే కింద ఉన్న పోర్షన్ని లోవర్ షాడో అంటారు. దీంట్లో ఏం చేస్తుందంటే అప్పర్ షాడో వచ్చి హై పాయింట్ నుంచి క్లోజ్ పాయింట్, ఇక్కడ వచ్చి అప్పర్ షాడో వచ్చి ఇక్కడ 2 క్యాండిల్స్ అనుకున్నాం, బేరిష్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ అని. ఈ బుల్లిష్ క్యాండిల్లో అప్పర్ షాడో వచ్చి హై ప్రైస్ని క్లోజ్కి కనెక్ట్ చేస్తుంది. అలాగే లోవర్ షాడో వచ్చి ఓపెన్ నుంచి లోయెస్ట్ ప్రైస్ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీరు విక్ కనపడలేదు అనుకోండి, అంటే ఓపెన్ ప్రైస్ ఆర్ అట్ ది సేమ్ ప్రైస్ అనుకోవచ్చు, సేమ్ లెవెల్లో క్లోజ్ అయ్యాయి అనొచ్చు. అలాగే ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ 100లో ఓపెన్ అయింది, తర్వాత ప్రైస్ పెరుగుతూ ఉంది, బుల్లిష్ క్యాండిల్ అయింది, మళ్ళీ ప్రైస్ పెరిగింది ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో, మళ్ళీ ప్రైస్ పెరిగింది, తర్వాత 110 ఉన్నప్పుడు మళ్ళీ ప్రైస్ డౌన్ అయింది, ప్రైస్ డౌన్ అయిపోయి 90 రూపీస్ కూడా పర్టికులర్ స్టాక్ సేల్ అయింది ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో. అదేంటని మనం చూద్దాం. తర్వాత మళ్ళీ అలా రేజ్ అవుతూ మళ్ళీ ఒకానొక పర్టికులర్ మూమెంట్లో హై ప్రైస్ 135 రూపీస్కి వెళ్ళింది, తర్వాత మళ్ళీ రేజ్ అయ్యి మళ్ళీ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో 120 రూపీస్కి క్లోజ్ అయిపోయింది. సో ఓపెన్ వచ్చేసింది, క్లోజ్ వచ్చేసింది, లో ఉంది, హై ఉంది, OHLC. సో హై వచ్చేసింది, అలాగే లో వచ్చేసింది. సో దిస్ ఈజ్ వన్ క్యాండిల్ స్టిక్. దీన్ని ఓపెన్ కంటే క్లోజ్ హైలో ఉంటే దీన్ని బుల్లిష్ క్యాండిల్ స్టిక్ అంటారు. అలాగే ఒక్కోసారి దీని రివర్స్ డైరెక్షన్లో కూడా జరుగుతుంది. లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓపెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ స్టాక్ 120 రూపీస్లో ఓపెన్ అయిందండి. నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ ప్రైస్ పడిపోవడం స్టార్ట్ అయింది, పడుతుంది అంటే డిమాండ్ తగ్గింది, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, దీన్ని సెల్లర్స్ మార్కెట్ అంటారు. సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, బయ్యర్స్ తక్కువ ఉన్నారు. బయ్యర్స్ తక్కువ ఉండడం వల్ల దాని డిమాండ్ పడిపోయి ఇంకొంచెం ప్రైస్ డౌన్ అయింది, మళ్ళీ ప్రైస్ డౌన్ అయింది, మధ్యలో ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ప్రైస్ హైక్ అయింది. అంటే ఎవరో ఒక పెద్ద బిగ్ ప్లేయర్ వచ్చి మళ్ళీ బై చేస్తుంటాడు. అలా అరగడం వల్ల 135 రూపీస్ అయిపోయింది. మళ్ళీ కాసేపు అయిన మళ్ళీ ప్రైస్ పడడం స్టార్ట్ అయింది, మళ్ళీ అలా పడుతూ ఆ ప్రైస్ అలా పడుతూ 120 రూపీస్ నుంచి పడిపోయి మళ్ళీ లోయెస్ట్లోకి వచ్చేసింది, 90 రూపీస్కి వచ్చింది. తర్వాత ఆ టైం ఫ్రేమ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 100 రూపీస్లో క్లోజ్ అయిపోయింది ఆ పర్టికులర్ స్టాక్. దీంట్లో చూసారంటే హై ప్రైస్ ఈజ్ 135 రూపీస్, ఓపెన్ ఈజ్ 120 రూపీస్, క్లోజ్ ఈజ్ 100 రూపీస్ అండ్ లోయెస్ట్ ప్రైస్ ఈజ్ 90 రూపీస్. ఇక్కడ చూసారా, ఓపెన్ నుంచి క్లోజ్ ప్రైస్ తగ్గింది కాబట్టి దీన్ని బేరిష్ క్యాండిల్ అంటారు. ఇంతకుముందు ఉన్న కేసులో దాన్ని బుల్లిష్ క్యాండిల్ అంటారు. చూసారా, బుల్లిష్ క్యాండిల్లో బేరిష్ క్యాండిల్లోకి తేడా ఏంటంటే, ఈ బుల్లిష్ క్యాండిల్లో ఓపెన్ కంటే క్లోజ్ హైలో ఉంటుంది, అలాగే బేరిష్ క్యాండిల్లో ఓపెన్ కంటే క్లోజ్ లోలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్, నెవర్ ఫర్గెట్ 3 C's. మై ఫ్రెండ్స్, ఎప్పుడు కానీ క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ చేసేటప్పుడు 3 C's ఆర్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకటి కంటెంట్, C ఫర్ కంటెంట్, అంటే వాట్ క్యాండిల్ స్టిక్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేయింగ్ టు యూ, ఆ క్యాండిల్ స్టిక్ మీకు ఏం చెప్తుంది చూసుకోవాలి. రెండోది క్లారిటీ, క్యాండిల్ స్టిక్ బేరిష్ ఉందా బుల్లిష్ ఉందా, వాటి బ్యాక్ సైడ్ ఉన్న సైకాలజీ ఏంటి స్టడీ చేసుకోండి. థర్డ్ వచ్చి కన్ఫర్మేషన్, ఓన్లీ క్యాండిల్ స్టిక్ బేస్ మీద ట్రేడ్ చేయకండి, తర్వాత దాని ట్రెండ్ కన్ఫర్మేషన్, మిగతావన్నీ కూడా డీటెయిల్స్ నెక్స్ట్ స్టెప్లో వెళ్తాం. ఆ 3 C's గుర్తుపెట్టుకోండి, కంటెంట్, క్లారిటీ, కన్ఫర్మేషన్.
తర్వాత మనము 2 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోవాలి క్యాండిల్ స్టిక్లో, టైం అండ్ డైరెక్షన్. ఐ రిపీట్, టైం అండ్ డైరెక్షన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏ టైం ఫ్రేమ్లో మనం క్యాండిల్ స్టిక్ చూస్తున్నాం, అలాగే ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో డైరెక్షన్ ఎలా ఉంది. డైరెక్షన్ అంటే అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, లేదా సైడ్ వేసా. అంటే మార్కెట్ సైకాలజీ ఎలా ఉంది, బుల్లిష్ ట్రెండ్లో ఉందా, బేరిష్ ట్రెండ్లో ఉందా, డిమాండ్ ఎక్కువ ఉందా, సప్లై ఎక్కువ ఉందా, బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా, ఇవన్నీ డైరెక్షన్లో వచ్చేవి. అలాగే టైం ఫ్రేమ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. టైం ఫ్రేమ్ ఏంటంటే, ఎగ్జాంపుల్, ముందు నేను థియరీ చెప్తాను, తర్వాత ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ 9:15కి మార్కెట్ స్టార్ట్ అయింది, 3:30 వరకు మార్కెట్ వెళ్ళింది. ఉదయం నుంచి సాయంకాలం వరకు చూడండి, ఉదయం 9:15కి ఓపెన్ ప్రైస్ ఏంటి, తర్వాత 3:15కి క్లోజింగ్ ప్రైస్ ఏంటి. ఆ రెండిటి మధ్యలో 9:15 నుంచి 3:15 వరకు చేసామంటే అది డే క్యాండిల్ అంటారు. 1 డే అంటే 1 టైం ఫ్రేమ్. అంటే ఒక వారంలో చూసానంటే మండే టు ఫ్రైడే టోటల్ 5 క్యాండిల్స్ వస్తాయి. అది 1 డే టైం ఫ్రేమ్ అంటారు. అలాగే లెట్ us see ఫర్ ద సేక్ ఆఫ్ ఈజీనెస్ 10 నుంచి 3 వరకు అనుకుందాం. అంటే ఏంటి, 10, 11, 12, 1, 2, 3. 1 అవర్కి ఒక క్యాండిల్ చేసామనుకోండి, పర్ డే 5 క్యాండిల్స్ వస్తాయి. క్లియర్? అలాగే ఆ 1 అవర్ని మళ్ళీ స్ప్లిట్ చేసామనుకోండి, ఎవ్రీ 10 మినిట్స్కి ఒక క్యాండిల్ తీసుకున్నాం అనుకోండి, 1 అవర్లో 10 మినిట్స్కి ఒక క్యాండిల్ తీసుకుంటే 60 డివైడెడ్ బై 5 అంటే 12 క్యాండిల్స్ వస్తాయి 1 అవర్ లోపల. 5 మినిట్ క్యాండిల్స్ 12 వస్తాయి. అలాగే ఆ 60 మినిట్స్ని ఎవ్రీ 2 మినిట్స్కి ఒక క్యాండిల్ చేసామనుకోండి, అంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో 2 మినిట్స్కి ఒక క్యాండిల్ చేస్తే 30 క్యాండిల్స్ వస్తాయి. అలా కాకుండా ఆ 1 అవర్లో ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాండిల్ చేసామనుకోండి, అది అంటే ఇంట్రాడే ట్రేడింగ్లో 60 క్యాండిల్స్ వస్తాయి 1 అవర్కి. ఉదాహరణకు 5 గంటలు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, 300 క్యాండిల్స్ వస్తాయి 1 మినిట్. రైట్, లెట్ us go into some more broad sense. వీక్ ఒక క్యాండిల్ చేసామనుకోండి, అంటే మండే మార్నింగ్ ఓపెనింగ్, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈవినింగ్ క్లోజింగ్ ప్రైస్ తీసుకొని మండే మార్నింగ్ ఓపెనింగ్ ప్రైస్, ఫ్రైడే ఈవినింగ్ వచ్చేది క్లోజింగ్ ప్రైస్. సో ఓపెన్ మండే మార్నింగ్, ఫ్రైడే క్లోజింగ్ ప్రైస్. ఆ వారానికంతా ఒక క్యాండిల్. ఆ మధ్యలో ఏదో ఒక రోజు హై ప్రైస్ వచ్చి ఉండొచ్చు, ఆ మధ్యలో ఏదో ఒక రోజు లో ప్రైస్ కూడా వచ్చి ఉండొచ్చు. వాటితో క్యాండిల్ చేస్తే అది వీక్ క్యాండిల్ అవుతుంది. వీక్ క్యాండిల్ అంటే సంవత్సరానికి 52 క్యాండిల్స్ వస్తాయి, 52 క్యాండిల్స్ వస్తాయి. రైట్, అది ఎలా ఉంటుందో ఒకసారి స్క్రీన్ మీద చూద్దామా? మై ఫ్రెండ్స్, జనరల్గా టెక్నికల్ అనలిస్ట్ చూసేది 3 రకాల చార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ మంత్లీ చార్ట్స్ ఆర్ వీక్లీ చార్ట్స్. మంత్లీ చార్ట్స్ కానీ వీక్లీ చార్ట్స్ కానీ ఉంటాయి. మంత్లీ చార్ట్స్ అంటే ఎలా ఉంటాయో చూపిస్తారు చూడండి. 1 మంత్, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది ఒక 1996 నుంచి 2024 వరకు చూసామంటే, ఇక్కడ ఒక క్యాండిల్, 1 క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 1 మంత్. 1 క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు 1 మంత్. చూసారా, ఇదిగోండి. 2nd మార్చ్ 2020 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యాండిల్. ఇక్కడ చూసారంటే 3rd ఫిబ్రవరి నుంచి క్లోజింగ్. 3rd ఫిబ్రవరి క్లోజ్ అయిపోయింది. ఇక్కడ 2nd మార్చ్ క్లోజ్ అయింది. ఇది 2nd మార్చ్ అంటే 1 మంత్. ఇది ఏప్రిల్. సో 1 మంత్కి ఒక క్యాండిల్ వచ్చింది. 1 మంత్. సో మంత్లీ క్యాండిల్ అంటారు. అలా కాదు, నేను వారానికి ఒక వీక్, చూడండి వీక్ అన్నాం అనుకోండి, ఒక్కొక్క వారం ఒక్కొక్క క్యాండిల్ అవుతుంది. ఇక్కడ చూసారంటే ఇది 17th జూలై. నెక్స్ట్ క్యాండిల్ చూడండి 24th జూలై. తర్వాత క్యాండిల్ చూడండి 31st జూలై. అంటే ఇక్కడ చూడండి 24th జూలై ఒక క్యాండిల్, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ వచ్చి 2nd మే, తర్వాత క్యాండిల్ 8th మే. అంటే ఇది 1 వీక్ క్యాండిల్ అంటారు. వారానికి ఒక క్యాండిల్. అంటే ఒక సంవత్సరానికి మనం చూసామంటే 1 ఇయర్ టైం స్పాన్లో చూస్తే ఇటువంటి ఒక 52 క్యాండిల్స్ ఉంటాయి. అలాగే మనం ఏమి రాసుకోవాల్సిన పని, ఇది సాఫ్ట్వేర్, ఏంజల్ 1 సాఫ్ట్వేర్ బ్యూటిఫుల్గా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. 1 డే క్యాండిల్ అంటే
రోజుకు ఒక క్యాండిల్. ఇప్పుడు చూడండి, 26th అక్టోబర్ ఒక క్యాండిల్, 27th అక్టోబర్ వన్ మోర్ క్యాండిల్, 30th అక్టోబర్. దీన్ని జూమ్ చేసి చూస్తాను. చూసారు? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క షేప్లో ఉంది. ఈ క్యాండిల్ వేరే షేప్లో ఉంది, ఈ క్యాండిల్ వేరే షేప్లో ఉంది, ఈ క్యాండిల్ వేరే షేప్లో ఉంది. ఆ క్యాండిల్ వెనక కూడా ఒక సైకాలజీ ఉంది. అది ఏంటని మనం తెలుసుకుందాం మళ్ళీ. రైట్? తర్వాత చూడండి, ఈ ఒక పర్టికులర్ క్యాండిల్ చూసారంటే బేరిష్ క్యాండిల్, ఆ రోజు 55 రూపీస్ లోయెస్ట్ ఉంది. ఇది ఓపెనింగ్ ప్రైస్ 563.25 ఉంది. క్లోజింగ్ ప్రైస్ 553 ఉంది. ఆ పర్టికులర్ డే హై ఇక్కడ చూసారంటే హై 565 ఉంది. అలాగే నెక్స్ట్ రోజు, ఈ 2 రోజులు దాటిన తర్వాత ఈ రోజు వచ్చామనుకోండి, అక్కడ చూడండి, జూమ్ చేస్తాను. ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ అండ్ లోయెస్ట్ ప్రైస్ రెండు ఒకేగా ఉంది. రెండు అంటే ఏ ప్రైస్ ఓపెన్ అయిందో దాని తర్వాత మళ్ళీ కిందకి పోలేదు ప్రైస్. తర్వాత క్లోజింగ్ ప్రైస్ ఏమో 561 వచ్చింది. విక్ చూడండి, ఇక్కడ విక్ ఉంది. రైట్? సో ఇది డే చార్ట్ అంటారు. అలాగే ఉదాహరణకు మనం ఒకరోజు రీసెంట్గా జరిగిన 17th నవంబర్ రోజు చూసామనుకోండి. 17th నవంబర్ రోజు చూడండి, ఆ రోజు మార్కెట్ 574లో ఓపెన్ అయింది, క్లోజ్ అయింది 563లో క్లోజ్ అయింది. దాన్ని డే క్యాండిల్ కాకుండా 4 అవర్స్కి ఒక క్యాండిల్ చేసామనుకోండి. 17th రోజు చూడండి, 1 2 3 4 5 6 క్యాండిల్స్ వచ్చాయి. 17th రోజు రెండు క్యాండిల్స్, 8 అవర్స్ కాబట్టి. అదే 1 అవర్ క్యాండిల్ లాగా మార్చామనుకోండి. 17th రోజు చూడండి, అవర్ డే ఆఫ్ కన్సిడరేషన్ 17th చూసారా? 17th రోజు 1 అవర్కి, నెక్స్ట్ 1 అవర్, 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 క్లోజ్ అయిపోయింది. అంటే 1 2 3 4 5 6 7 క్యాండిల్స్ వచ్చాయి, 1 అవర్ క్యాండిల్స్. ఇప్పుడు ఆ 1 అవర్లోనే లెటెస్ట్ టేక్ ఈ క్యాండిల్ మొదటి 9:15 స్టార్ట్ అయితే ఈ క్యాండిల్ను 10 minutes క్యాండిల్స్ చూద్దాం. మనం అనుకున్నది 17th డేట్, ఇదిగోండి 17th డేట్. 17th రోజు చూశారంటే 17th రోజు అలా ప్రైస్ తగ్గింది 1. ఇది ఎవ్రీ 10 minutesకి ఒక క్యాండిల్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 చూడండి, 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 అలా చేసుకుంటూ పోతే మొత్తం 10 minutesకి ఒక క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్స్ని మనము 5 minute క్యాండిల్ లాగా చూసాం అనుకోండి. ఒక రోజులో, ఇప్పుడు వేరే రోజు చూద్దాం. ఉదాహరణకు ఐఎమ్ గోయింగ్ విత్ లాస్ట్ డే. ఎవ్రీ 5 minutesకి ఒక క్యాండిల్ చూసుకున్నాం అంటే ఒక రోజులో ఎన్ని క్యాండిల్స్ వచ్చాయి చూడండి. 21st రోజు చూస్తే, అంటే ఈరోజు రికార్డ్ చేస్తున్న రోజు 21st రోజు చూస్తే ఎవ్రీ 5 minutesకి ఒక క్యాండిల్ వచ్చింది. చూసారా? మార్కెట్ ఈ క్యాండిల్ చూడగానే ఈరోజు డౌన్లో ఉందని తెలుస్తోంది మార్కెట్. నెక్స్ట్ అలాగే ఎవ్రీ 2 minutes క్యాండిల్ చేసామనుకోండి, ఎవ్రీ 2 minutesకి ఒక క్యాండిల్ ఉంటుంది. చూసారా? 2 minutes 1443 క్యాండిల్ ఇది, తర్వాత 1445 క్యాండిల్, 1447 క్యాండిల్. రైట్? అలాగే 1 minute క్యాండిల్ కూడా మనం తీసుకోవచ్చు. సో లెట్ us సమ్మరైజ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ చూద్దాం. ఫస్ట్ మంత్లీ అంటే నెలకి. దీంట్లో ఓపెన్ వచ్చి ఓపెనింగ్ ప్రైస్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ది మంత్, అంటే నెలలో మొదటి రోజు. ఎగ్జాంపుల్ January 1st అనుకుందాం. January 1st రోజు మార్కెట్ ఉంటే January 1st ఓపెనింగ్ డే. హై, ఆ నెలలో హయ్యెస్ట్ ప్రైస్ ఏ రోజు వచ్చిందో ఆ రోజే, మొత్తం నెలలో హయ్యెస్ట్ ప్రైస్ వచ్చిన రోజు. నెక్స్ట్ లో, ఆ నెలలో లోయెస్ట్ ప్రైస్ ఏ రోజు వచ్చిందో ఆ రోజు అది లోలో వస్తుంది. క్లోజింగ్ అంటే లాస్ట్ డే, ఆ నెలలో చివరి రోజు ఏ ప్రైస్ క్లోజ్ అయిందో అది వస్తుంది. అంటే సంవత్సరానికి 12 క్యాండిల్స్ వస్తాయి. సంవత్సరానికి 12 క్యాండిల్స్. వీక్లీ
ఓపెన్ ఏంటి? మండేస్ ఓపెనింగ్ ప్రైస్. మండే మార్నింగే అంటే సోమవారం ఉదయమే 9:15కు ఏ ప్రైస్తో ఓపెన్ అవుతుందో అదే ఓపెన్ ప్రైస్ అవుతుంది. అలాగే క్లోజింగ్ ప్రైస్ ఎప్పుడు వస్తుందంటే ఫ్రైడే రోజు మార్కెట్ ఈవినింగ్ 3:15కి ఏ ప్రైస్తో క్లోజ్ అయిందో అది క్లోజింగ్ ప్రైస్ అవుతుంది. హై అంటే ఇప్పుడు ఆ వారంలో మండే నుంచి ఫ్రైడే లోపల ఏ రోజైతే మధ్యలో ఏదో ఒక రోజు హై పీక్లోకి వెళ్ళింది అనుకోండి మార్కెట్, అది హైయెస్ట్ ప్రైస్ అవుతుంది. లోయెస్ట్ ఎప్పుడు వస్తుంది? మండే నుంచి ఫ్రైడే లోపల ఏ రోజైతే లోయెస్ట్ అయిందో అది లోయెస్ట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ డైలీ ఆర్ ఎండ్ ఆఫ్ ది డే. ఎండ్ ఆఫ్ ది డే మనం స్టాక్స్ చూసుకున్నప్పుడు ఏమైపోతుందంటే బై ద వే వీక్లీలో ఉన్నప్పుడు సంవత్సరానికి 52 క్యాండిల్స్ వస్తాయి. నెక్స్ట్ లెటస్ కమ్ ఇన్ టు డైలీ. ఓపెన్ అంటే ఏంటి? ఓపెనింగ్ ప్రైస్ ఆఫ్ ది డే. ఆ రోజు బిగినింగ్లో ఏముందో ఓపెనింగ్ ప్రైస్. క్లోజింగ్ అంటే ఏంటి? ఆ రోజు 3:30కి మార్కెట్ క్లోజ్ అయినప్పుడు ఏది ఉందో అదే క్లోజింగ్ ప్రైస్. హై ప్రైస్ ఏంటి? ఆ రోజు ఏదో ఒక టైంలో హైయెస్ట్ వస్తుంది, దాన్ని హైయెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అంటారు. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది డేలో ఏంటి? లోయెస్ట్ ట్రేడింగ్ ప్రైస్. ఈ విధంగా చూస్తే సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ 252 క్యాండిల్స్ వస్తాయి. ఒకవేళ హాలిడేస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. సో 252 క్యాండిల్స్ వస్తాయి. నౌ నెక్స్ట్ ఇంట్రాడే 30 మినిట్స్. ఇంట్రాడేలో 30 మినిట్స్లోనే మనం ట్రేడ్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. జస్ట్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 30 మినిట్స్. ఆ 30 మినిట్స్లో చేయాలంటే ఎన్ని క్యాండిల్స్ చూడాలి? వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఇంట్రాడే చేసే వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. ఇంట్రాడే చేసేవాళ్ళు ఓపెనింగ్ ఏంటి? ద ఓపెనింగ్ ప్రైస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ మినిట్ అంటే మొదటి నిమిషంలో. క్లోజింగ్ వచ్చి ఆ 30 మినిట్స్లో ఏది క్లోజ్ అవుతుందో అది క్లోజింగ్ ప్రైస్. ఒకవేళ 30 మినిట్స్ మీరు ఇంట్రాడే చేయాలనుకుంటే 30 మినిట్స్లో హైయెస్ట్ వచ్చి ఆ 30 మినిట్స్ లోపల ఎప్పుడు హైయెస్ట్ వచ్చిందో 30 మినిట్స్ డ్యూరేషన్లో అది హైయెస్ట్. ఆ 30 మినిట్స్ డ్యూరేషన్లో ఏది లోయెస్ట్ వచ్చిందో అది లో అవుతుంది. జనరల్గా 30 మినిట్స్ క్యాండిల్స్ అయితే 12 క్యాండిల్స్ వస్తాయి రోజుకి. పర్ డే 12 క్యాండిల్స్. అలాగే ఇంట్రాడే 15 మినిట్స్కి క్యాండిల్స్ చూశారనుకోండి, ఎవ్రీ 15 మినిట్స్కి ఒక క్యాండిల్ చూడాలనుకుంటే ఓపెన్ బిగినింగ్లో ఫస్ట్ మినిట్లో ఎంత ఉంటుందో అది, క్లోజింగ్ వచ్చి ఆ 15th మినిట్లో 15వ నిమిషంలో ఏది క్లోజ్ అవుతుందో అది అవుతుంది. హైయెస్ట్ ఏంటి? ఆ విత్ ఇన్ 15 మినిట్స్ డ్యూరేషన్లో ఎప్పుడైతే హైయెస్ట్ వచ్చిందో అది హైయెస్ట్ అవుతుంది. అదే 15 మినిట్స్ డ్యూరేషన్లో ఎప్పుడైతే లోయెస్ట్ పోయిందో ప్రైస్ అది లోయెస్ట్ అవుతుంది. అంటే ఓవరాల్గా రోజుకి 25 క్యాండిల్స్ చూడాల్సి వస్తుంది మీరు ఇంట్రాడే 15 మినిట్స్ చూడాలనుకుంటే. అదే ఇంట్రాడే 5 మినిట్స్ అనుకోండి, 5 మినిట్స్కే మీరు చూడాలనుకుంటే ఓపెనింగ్ ప్రైస్ ఓపెన్ ఎప్పుడు? బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ మినిట్. క్లోజింగ్ ఎప్పుడు? ఆ 5 మినిట్స్ తర్వాత ఎప్పుడు క్లోజ్ అవుతుందో అది. హైయెస్ట్ ఎప్పుడు? ఆ 5 నిమిషాల్లో హైయెస్ట్ ఏది పోయిందో అది చూసుకోవాలి. లో ఆ 5 మినిట్స్లో ఏది లో పోయిందో అది చూసుకోవాలి. టోటల్ 75 క్యాండిల్స్ పర్ డే వస్తాయి. 75 క్యాండిల్స్ వస్తాయి. అంటే చూశారుగా, టైం ఫ్రేమ్ తగ్గే కొద్దీ నంబర్ ఆఫ్ క్యాండిల్స్ పెరుగుతూ పోతాయి. సో మీకు నచ్చిన ట్రేడింగ్ స్టాండ్ ఎలా చేసుకోవాలో అలా చేసుకోండి. మా ఫ్రెండ్స్, ఇంతకుముందు మనము టెంప్లర్ కాలంలో చూసుకున్నాం కదా, ఆ విధంగా టైం ఫ్రేమ్ మీరు జడ్జ్ చేసుకోండి. అంటే టైం ఫ్రేమ్ తగ్గే కొద్దీ నంబర్ ఆఫ్ క్యాండిల్స్ మీకు పెరుగుతాయి. సో మీ టైప్ ఆఫ్ ట్రేడింగ్ బట్టి, ఇంట్రాడే ట్రేడింగ్ అయితే ఒక టైప్ ఆఫ్ క్యాండిల్స్ తీసుకోవాలి, ఒక సెట్ ఆఫ్ క్యాండిల్స్. ఎండ్ ఆఫ్ ది డే ట్రేడర్ అయితే ఒక విధంగా తీసుకోవాలి, స్వింగ్ ట్రేడర్ అయితే నంబర్ ఆఫ్ క్యాండిల్స్ వేరు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఆ స్పాన్ టైం వేరే అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మీరు 10 మినిట్స్ క్యాండిల్స్ చూడాల్సిన అవసరం లేదు, 5 మినిట్స్ క్యాండిల్స్ అవసరం లేదు, 1 అవర్ క్యాండిల్స్ అవసరం లేదు. మీరు జనరల్గా వీక్లీ క్యాండిల్స్ అయినా కూడా సరిపోతుంది, వీక్లీ కానీ లేదా డే. అదే స్వింగ్ ట్రేడర్స్ అయితే డైలీ క్యాండిల్ మీరు చూడాలి, ఎందుకంటే లాస్ట్ 1 మంత్ క్యాండిల్స్ చూసుకొని దాని మీద మీరు అనాలిసిస్ చేయాలి. నెక్స్ట్ లెవెల్లో పెట్టినప్పుడు ఈ క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హోప్ యూ ఎంజాయ్డ్. ఈ ప్రోగ్రామ్ బాగుంటే దయచేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Till we meet again, enjoy every bit of life. Have a nice day and bye bye. Thank you very much.